చాలా సంతోషంగా ఉంది. నేను పుట్టిన గడ్డ చిన్నప్పుడు తిరిగినాడిన ఈ నేలపై ఒక ఎమ్మెల్యేనై ఒక మంత్రిగా మా సొంత మండల సర్వసభ్య సమావేశానికి ఒక మంత్రి హోదాలో రావడానికి కారకులైన మా రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకు మీ ద్వారా పాదాభివందనాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమంలో మీ అందరికీ కొన్ని విషయాలు చెప్పేదానికి సిద్ధంగా ఉన్నా. సోదరులారా, ఈరోజు ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిజమైన సంక్రాంతి, దీపావళి, ఉగాది పండుగలు జరుపుకుంటున్నారు రాష్ట్ర ప్రజలు. గడిచిన 5 సంవత్సరాల్లో ఎంతో అంధకారంతో ఒక సగటు మానవుడు ఈ రాష్ట్రంలో పొట్ట చేతిలో పెట్టుకొని పొరుగు రాష్ట్రాలకు వెళ్ళిన కాలాలు కూడా చూశారు మీరు గత 5 సంవత్సరాల్లో. ఎవరైతే ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో నడిపిస్తారో, ఎవరైతే మన బిడ్డలకైతేనేం, రైతులకైతేనేం, కార్మిక సోదరులకు ప్రతి ఒక్కరికి దిక్చూచిగా మారి ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తారో అలాంటి నాయకుడు కేవలం మా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అని తెలుసుకొని అత్యధిక మెజార్టీ ఈ దేశంలో ఏ రాష్ట్రానికి, ఏ నాయకునికి ఇవ్వని గౌరవం ఇచ్చి సుమారు 160 చిలుకు ఎమ్మెల్యే స్థానాలు కట్టబెట్టారు. అంటే దీనికి నిదర్శనం ఒకటే, ఎక్కడైనా మంచిని మంచి అంటారు, చెడ్డని చెడ్డ అంటారు. గత 5 సంవత్సరాల అంధకారంలో ప్రతి ఒక్కరూ నష్టపోయారు. రైతుల విషయానికి వస్తే కేవలం బానిసలుగా చూసిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అని మీ అందరి ముందర తెలియజేసుకుంటున్నా. రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి అనేది జరగలేదు, పెట్టుబడులు లేవు. ఎక్కడ చూసిన రౌడీయిజమే, మాఫియా నాయకులు, రోడ్డుపైకి వచ్చి ఎవరైనా మాట్లాడాలంటే స్వేచ్ఛ లేదు. ముఖ్యంగా నా ముందరున్న పత్రికా సోదరులు మీకు కూడా తెలుసు, తరిమి కొట్టి మీ మీద కూడా కేసులు పెట్టిన ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది జగన్మోహన్ రెడ్డికే దక్కింది. సోదరులారా, గడిచిన దినాల గురించి పక్కన పెడితే గత 45 రోజుల నుంచి రాష్ట్రంలో ఏ సంక్షేమ కార్యక్రమాలు ప్రవేశపెట్టామో మీరు అందరూ చూస్తున్నారు. అందరూ ముక్కును వేలు వేసుకునే విధంగా రాష్ట్రాన్ని మైనస్ బడ్జెట్తో ఆ నాయకుడు ఇచ్చిపోతే ఈ నాయకుడు 1వ తారీఖున సుమారు 60 లక్షల మంది లబ్ధిదారులకు ఈ దేశంలోనే ఒక చరిత్రలాగా 6 గంటల్లోనే 4,000 కోట్ల రూపాయలు పంచిపెట్టిన ఘనత మా ప్రియతమ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి దక్కింది. అలాగే చెప్పుకుంటూ పోతే ఇప్పుడు ప్రవేశపెట్టిన సంక్షేమ విషయాలకు వస్తే రేపు రాబోయే ఆగస్టు 15వ తారీఖున గత ప్రభుత్వం నిర్వీర్యం చేసిన అన్ని క్యాంటీన్లను మరొక్కసారి ప్రజల దరికి చేర్చే విధంగా మొదట విడతలోనే 120 అన్న క్యాంటీన్లు ఈ రాష్ట్రంలో ప్రవేశపెట్టి పేదవాడి కడుపు నిండా అన్నం పెట్టే పథకాన్ని మరొక్కసారి ఈ తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల దగ్గరికి తీసుకొని వస్తుందంటే మీరు అర్థం చేసుకోవాలా. పేదల పక్షపాతి ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది మా ప్రభుత్వమే అని గర్వంగా చెప్తున్నాం. ఆ రోజు మీరు చేసింది అరాచకం. మీరు చెప్తున్నారు బటన్లు ఒత్తామని. బటన్లు ఒత్తితే బటన్ సీజ్ అయిందే తప్పక లబ్ధిదారులకు ఎక్కడైనా న్యాయం జరిగిందా అని అడుగుతున్నా. అన్ని దొంగ లెక్కలు తీసుకొని వచ్చి ఇంటి ముంగళ్ళకు వచ్చి గడపని తిరిగి అక్కడ గడపలో ఉన్న ఓటర్లను బెదిరించిన నాయకులు ఎవరన్నా ఉన్నారంటే ఆ రోజు ఆ వైసీపీ ప్రభుత్వంలో నాయకులని గర్వంగా మీ ముందర చెప్తున్నా. ఎందుకంటే ఈరోజు ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ఎందరో మంది రైతులు ఊపిరి పీల్చుకుంటున్నారు. మొన్న జరిగిన క్యాబినెట్ 2వ సమావేశంలోనే మా ముఖ్యమంత్రి గారు ఒకటే చెప్పారు, తాతలు, తండ్రులు, ముత్తాతలు ఇచ్చిన భూమి చట్టాన్ని మార్చే హక్కు ఈ జగన్మోహన్ రెడ్డికి ఎక్కడొచ్చిందని మేము అడుగుతున్నాం. ఎందుకంటే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని ఒక దరిద్రమైన చట్టాన్ని తెచ్చి ఈ రాష్ట్రంలో ఉన్న భూ యాజమాన్యాలకు అందరికీ నష్టపరిచే విధంగా ఆ ప్రభుత్వం చేస్తే ఈరోజు మా నాయకుడు క్యాబినెట్లో పెట్టి ఆ చట్టాన్ని రద్దు చేస్తూ ఈ భూమిపై ఎవరికైతే హక్కు ఉందో నిజమైన వ్యవసాయ కూలీకనుకోండి, రైతుకనుకోండి న్యాయం జరిగే విధంగా టైటిలింగ్ యాక్ట్ ఏదైతే ఆయన తీసుకొచ్చినాడో దాన్ని రద్దు చేసిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికి దక్కిందని నేను తెలియజేసుకుంటున్నా. ఇంకా అవన్నీ పక్కన పెడితే ఈ మాఫియా సామ్రాజ్యానికి, ఎందుకంటే రాయలసీమలోనే ఎక్కడా లేని విధంగా మన భూముల్లో, మన ఆస్తులను ప్రభుత్వ పరంగా గ్రానైట్ ఖనిజాన్ని అనుకోండి, పేదవాడికి బాత్రూమ్ కట్టుకునే దానికి ఇసుక లేకుంటే వేలాది లోడ్ల ఇసుకలను కర్ణాటక, తమిళనాడుకు దోచుకున్న ఆ ప్రభుత్వం అయితే ఈరోజు ఉచిత ఇసుకని తీసే ఒక పద్ధతిని అలాగే స్కీముని తీసుకొచ్చిన ఘనత కూడా ఈ ప్రభుత్వానికే దక్కుతుందని మేము తెలియజేసుకుంటున్నాం. ముఖ్యంగా
ఇక్కడున్న రైతు సోదరులకు ఒకటే చెప్తున్నాం, రాబోయే కాలంలో ఏ రైతుల దగ్గర అయితే మీరు భూములు లాక్కున్నారో, ఏ రైతులనైతే ఈ ఆఫీసుల్లో మీరు భయభ్రాంతులు చేసి ఉద్యోగస్తుల ద్వారా వాళ్ళని బెదిరించారో, ఆ రైతులందరూ రాబోయే కాలంలో ఎంఆర్ఓ ఆఫీస్ అనుకోండి, గ్రామ సెక్రటేరియట్లో అనుకోండి, కాలు పైన కాలు కూర్చొని శాసించే రోజులు ఈ తెలుగుదేశం పార్టీ మా ప్రభుత్వం తీసుకొస్తుందని రైతు సోదరులందరికీ మేము చెప్తున్నాం. ఇలా చెప్పుకుంటా పోతే ఎన్నో కార్యక్రమాలు చెప్పాం, చేస్తున్నాం. ఇంకా మన నియోజకవర్గం విషయానికి వస్తే నేను చెప్తున్నా, ఇక్కడ ఒక ప్రబుద్ధుడు 15 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా గెలిచాడు. కేవలం ఆయన నాయకుడు, ఆయన ముఖ్యమంత్రికి బూట్లు దుడచడం తప్పక ఏ రోజు గ్రామ సమస్యలు అయితేనేమి, ఇక్కడ ప్రజల సమస్యలు అయితేనే పట్టించుకొని పాపాన్లే పోలేదు ఆయన. ఇప్పుడు మేము ఆయన ఒకటే అడుగుతున్నా, ఆ రోజు 15 సంవత్సరాల్లో నువ్వు ఏం అభివృద్ధి చేసావో శ్వేతపత్రం రిలీజ్ చేయి. మేము వచ్చే సంవత్సరం ఇదే రోజున ఈ నియోజకవర్గానికి ఏ విధమైన అభివృద్ధి చేశాం మేము చెప్పేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే జిల్లా తీసుకొచ్చినానని గర్వంగా ఆ రోజు ఆయన చెప్పడం జరిగింది. మేము చెప్తున్నాం, జిల్లా నువ్వు ఇచ్చింది కాదు, జగన్మోహన్ రెడ్డి అబ్బసొత్తు కాదు జిల్లా ఇవ్వడం. ఈ అన్నమయ్య జిల్లాకు రాయచోట్ అనేది ఒక గుండెకాయ. ఈ గుండెకాయను కదిలించే శక్తి ఎవ్వరికీ లేదు. భౌగోళికంగా అక్కడ రాజంపేట, కోడూరు ఉన్నాయి, మధ్యలో రాయచోటు ఉంది కాబట్టి దీన్ని ఆ రోజు జిల్లా కేంద్రం ఏర్పాటు చేసినారు. ఈరోజు ప్రభుత్వం మేము ఏర్పాటు చేసిన తర్వాత ఆయన మీడియా ద్వారా కొన్ని తప్పులు ప్రచారాలు చేస్తున్నారు. 33 జిల్లాలు అవుతాయంట, 39 అవుతాయంట, దాంట్లో రాయచోటు ఉండదంట. వీళ్ళ అబ్బసొత్తా అని అడుగుతున్నా. ఆ రోజు మీరు జిల్లా చేసింది కూడా మధ్య భాగంలో రాయచోటు ఉంది కాబట్టి జిల్లా చేశారు తప్పగా మీరు తీసుకొని రాలేదు. మీరు అలాగే తప్పుడు ప్రచారాలు చేస్తే మీరు తెలుగుదేశం పార్టీ పైన కాదు, ఈ రాయచోటి నియోజకవర్గ ప్రజలకు, ఇక్కడున్న వ్యాపారస్తులకైతేనే, ఇక్కడున్న పుట్టి పెరిగిన బిడ్డలకు మీరు ద్రోహం చేసినట్టు అవుతుందని నేను తెలియజేసుకుంటున్నా. మరొక్కసారి హెచ్చరిస్తున్నా వైసీపీ వాళ్ళకు, మీరు జిల్లా గురించి ఎక్కడన్నా కామెంట్ చేస్తే అది రాంప్రసాద్ రెడ్డినో తెలుగుదేశాన్నో కామెంట్ చేసినట్టు కాదు, మీరు రాయచోటి ప్రజలను మీరు అవమానించినట్టని ఒకసారి మీరు తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నా. ముఖ్యంగా రాబోయే కాలంలో ఈ 6 మండలాలకైతేనేం, రాయచోటి పట్టణాన్ని అయితేనేం తప్పకుండా తెలుగుదేశం పార్టీ కాలంలో అభివృద్ధి చెందే విధంగా చర్యలు తీసుకుంటాం. ఈ రాష్ట్ర ప్రభుత్వం నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి నిధులు తెచ్చే విషయంలో ఏమేమన పాటు లేకుండా ముఖ్యమంత్రి గారిని ఒప్పించి, సంబంధించిన శాఖ మంత్రులందరినీ ఒప్పించి నిధులు తెచ్చేదానికి కృషి చేస్తానని తెలియజేసుకుంటున్నా. అలాగే చివరిగా నేను ఒకటే చెప్తున్నా, ఈ ప్రాంతం నుంచి మా తండ్రి గారిని, మా సోదరుణ్ణి, నన్ను ముగ్గురిని సుమారు ఇది 5వ ఎలక్షన్ గెలిపించారు. ఈ ప్రజల రుణం అనేది ఎంత తీర్చుకున్నా తీరేది కాదు. కాబట్టి ప్రతి ఒక్కరూ ఒకటి గుర్తుపెట్టుకోవాలా, రాంప్రసాద్ రెడ్డి ఎమ్మెల్యే కాదు, మంత్రి కాదు, కేవలం రాయచోటి ప్రజలకు సేవకుడిని అని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నా. జై హింద్, జై తెలుగుదేశం, జై చంద్రబాబు.